ఓకేనే. రికార్డింగ్ అవుతుంది. ఆ, సో మనం ఆ, ఈ ఎక్స్పోర్ట్లన్నీ ఇక్కడున్నాయి కదా. ఆ, ఈ ఆబ్జెక్ట్స్. సో దీనిపైన ఏ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాలన్నా కూడా ఆ, మనకి ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అంటే ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. సో ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడం అంటే ఏంటి? ఎక్స్పాత్ తీసుకోవడం. సపోజ్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఫీల్డ్కి మనం ఎక్స్పాత్ తీసుకోవాలి. లేదు, నేను అప్లికేషన్ లాంచ్ చేస్తాను. లాంచ్ చేసిన వెంటనే ఈ లాగిన్ ఉందా లేదో చెక్ చేయాలి. సో ఈ లాగిన్ ఉందా లేదా చెక్ చే ఆర్ లాగిన్ బటన్ ఇది ఉందా లేదా చెక్ చేయడానికి మనం దీన్ని ఎక్స్పాత్ తీసుకొని ఈ ఎగ్జిస్ట్ లేకుంటే వ్యాలిడేట్ టెస్ట్ ఏదో ఒకటి చేస్తాం. ఓకే. సో ఈ ఎక్స్పాత్లన్నీ మనము ఏం చేయాలంటే గోయింగ్ ఫార్వర్డ్ మనము పేజ్ నేషన్ ఫాలో అవుతాం. అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫాలో అవుతాం. సో ఏదైతే పేజెస్ ఉంటాయో మనకి మాడ్యూల్ వైజ్, ఆ మాడ్యూల్లో సంబంధించిన పేజ్ కి మనము ఎలిమెంట్ తీసుకొని అవి separate గా ఒక జేసన్ ఫైల్ కానీ లేదంటే సెపరేట్ క్లాస్లో కానీ మనం ఒక దాంట్లో పెట్టుకుంటాం. ఓకే. అన్ని గ్రూపింగ్ ఒకే చోట పెట్టుకున్నాం అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా హ్యూజ్ అవుతుంది. సో మనం దీన్ని స్ప్లిట్ వైజ్ చేద్దాం. స్ప్లిట్ వైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లోను ఏ పేజ్ సంబంధించిన ఆబ్జెక్ట్ ఆ పేజీలో పెట్టుకోవడం, తర్వాత అవన్నీ గ్రూపింగ్ చేసి ఒక మాడ్యూల్ లా క్రియేట్ చేసుకుందాం. సో నేనేం చేస్తానంటే ఇది లాగిన్ పేజ్ కదా. సో ఈ లాగిన్ పేజ్ నేను ఒకటి లొకేటర్ అని ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేశాను నా ప్రాజెక్ట్లో. సో దీంట్లో మళ్ళీ నేను ఏం చేశానంటే ఉమ్, ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్లో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్ ఏంటంటే ఫస్ట్ నా లాగిన్ పేజ్ కదా. సో లాగిన్ పేజ్ అని క్రియేట్ చేసి లాగిన్ పేజ్ డాట్ జేసన్ ఇస్తాను. ఓకే. సో ఇక్కడ జేసన్ క్రియేట్ అవుతుంది. సో ఈ జేసన్ ఎప్పుడు మనకి కర్లీ తో ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. ఓకే. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నోడ్ ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్ ఇక్కడ. సపోజ్ నీకు ఆల్రెడీ నా దగ్గర జేసన్ ఉంది ఇక్కడ. సో నేను క్రియేట్ కంపెనీ వెబ్సైట్ అని ఒకటి ఒకటి పేజ్ ఆర్ ఒక టెస్ట్ కేస్ నేమ్ ఉంది. సో దాంట్లోకి నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను అన్ని. ఓకే. ఇది వచ్చి ప్రతి ఒక్కటి కీ. ఆ కీలో మళ్ళీ నీకు మల్టిపుల్ నెస్టెడ్ ఉంటాయి కేన్ వాల్యూస్. ఓకే. సపోజ్ నేను ఇక్కడ జస్ట్ లాగిన్ పేజ్ అని క్రియేట్ చేస్తాను. లాగిన్ పేజ్ క్రియేట్ చేసి దీంట్లో మళ్ళీ నేను ఇంకో కేన్ వాల్యూస్ క్రియేట్ చేస్తాను. సపోజ్ లాగిన్ పేజ్ ఉంది. ఈ లాగిన్ పేజ్లో నేను ఏం క్రియేట్ చేస్తాను? ఫస్ట్ నాకు యూజర్ నేమ్. ఓకే. సో ఈ యూజర్ నేమ్కి నేను మళ్ళీ ఇంకా ఎన్ని క్రియేట్ చేయాలి? దీని లోపల యూజర్ నేమ్కి ఏమేమి క్రియేట్ చేయాలి? ఇక్కడ లొకేటర్ టైప్ రెండు క్రియేట్ చేయాలి కదా. సో నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. సో దీంట్లో నేను ఎక్స్పాత్ తీసుకుంటాను. ఎక్స్పాత్ నేమ్ ఆర్ ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయో, సో ఆ ఆ ఎక్స్పాత్ టైప్ నేను మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఎక్స్పాత్ యొక్క వాల్యూ కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఇక్కడ ఇది తీసుకొని లొకేటెడ్ లొకేటెడ్ టైప్. సో రెండు కేన్ వాల్యూస్ వచ్చేసి నేను ఏం పెడతాను? లొకేటెడ్ టైప్ వచ్చేసి ఎక్స్పాత్ తీసుకుంటాను. ఇక్కడ నువ్వు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకే. లొకేటెడ్ టైప్ అండ్ లొకేటెడ్ వాల్యూ. సో లొకేటెడ్ వాల్యూ వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్పాత్ ఏదైతే తీసుకుంటానో అది. సపోజ్ నేను /input export టెక్స్ట్ ఆర్ టెక్స్ట్ వద్దు, నాకు ఏదైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ తీసుకుంటాను. ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ తీసుకుంటాను. ఓకే. నేను ఇది ప్లేస్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇలా ఇష్యూ వస్తుంది, సింగిల్ కోట్స్ ఇచ్చి. ఓకే. ఇది నోడ్ కరెక్టేనా? ఓకేనా. సో ఇలా ఇచ్చేసి దాని తర్వాత కామా ఇవ్వాలి ఒకటి అండ్ తర్వాత. సో ఇక్కడ యూజర్ నేమ్ ఎండ్ అవుతుంది. యూజర్ నేమ్కి నేను క్లోజ్ చేస్తున్నా.
ఏంటి? యా. సో ఇది క్లోజ్ చేశాను. లాగిన్ పేజ్ కూడా క్లోజ్ చేసి నో. యూజర్ నేమ్ నెక్స్ట్. సో ఇది పాస్వర్డ్ కదా, ఈ పాస్వర్డ్ నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇలాంటివి వేస్ట్ చేస్తాను. లొకేటెడ్ టైప్ ఇక్కడ నేమ్ ఇస్తాను. ఓకే. ఇక్కడ నేమ్ ఇచ్చిన అనుకో, అప్పుడు నేను పాస్వర్డ్కి ఏం తీసుకోవాలి? నేమ్ తీసుకుంటా. సో నేమ్ వాల్యూ ఇదే ఉంది. ఓకే. సో నేమ్ వాల్యూ నేను ఇదే ఇస్తాను. ఓకే. ఇది చేసిన ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎక్స్పోర్ట్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ ఆ నేమ్ ఇచ్చాను, దాని వాల్యూ ఇదే కదా. అక్కడ మనం తీసుకునేది నేమే కదా. లొకేటెడ్ టైప్ ఎక్స్పాత్ ఐడి కానీ లేకుంటే నీకు డిఫరెంట్ డిఫరెంట్. డైరెక్ట్ నువ్వు అదే తీసుకుంటున్నావు కదా. నీకు ఏది కావాలో అదే తీసుకుంటున్నాను. సి మనము హ్మ్, ఇక్కడ నువ్వు టెస్ట్ కేస్ రాస్తున్నావు కదా, ఇక్కడ చూడు. ఓకే. టెస్ట్ కేస్ లో లొకేటెడ్ టైప్ ఇస్తున్నాం మనం. ఎగ్జిస్ట్ ఎక్స్పర్ట్ వాల్యూ. నేను నేమ్ ఇస్తే ఏమవుతుంది? ఎగ్జిస్ట్ మెథడ్ లోకి వెళ్తుంది ఫస్ట్. ఓకే. ఎగ్జిస్ట్ మెథడ్ లో లొకేటర్ గెట్ ఎలిమెంట్ ఉంటుంది. దీంట్లో కూడా లొకేటర్ టైప్ ఉంటుంది, లొకేటర్ వాల్యూ ఉంటుంది. ఓకే. లొకేటర్ టైప్ ఎక్స్పాత్ ఇస్తే ఇది ఎక్స్పాత్ కేసులోకి వెళ్తుంది. నేమ్ ఇస్తే ఈ కండిషన్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇవన్నీ మొత్తం దీంట్లో కూడా పెట్టాలి. ఓకే. ఇంతకుముందు ఇక్కడ పెట్టాను కాబట్టి సో నేమ్ లో ఒకటే కాదు, ఇక్కడ కూడా పెట్టాలి. ఓకే. ఐడిలో కూడా ఒక ఇదంతా ఒక మెథడ్ రాసుకొని పెట్టచ్చు, ఏం కాదు. బట్ యా, నో ఇష్యూస్. ట్యాగ్ నేమ్. ఓకే. సో ఇక్కడ బేస్డ్ ఆన్ లొకేటెడ్ టైప్ ఆ ఎలిమెంట్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. అర్థమైందా? ఓకే. అన్నిటికీ డైరెక్ట్ ఫైండ్ ఎలిమెంట్, లొకేటెడ్ టైప్, లొకేటర్ వాల్యూ వస్తుంది. ఐడి అయితే ఐడి, క్లాస్ నేమ్ అయితే క్లాస్ నేమ్, ఏదైతే అది వస్తుంది. సో నేను దాన్ని అక్కడ ఇస్తున్నాను. సో ఈ జేసన్ ఫైల్, యా లెట్ మీ డూ దిస్ సంథింగ్. ఇక్కడ ఫస్ట్ నోడ్. ఓకే. ఆఫ్టర్ దట్ సెకండ్ నోడ్, where it is, yeah, home page and common page. దీంట్లో ఇవన్నీ అవసరం లేదు కదా. లాస్ట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేలే. ఇక్కడ చూడు, ఈ లాగిన్ పేజ్ నోట్ లో నేను ఎన్ని ఉన్నాయి నాకు? యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, రెండు ఉన్నాయి కదా. ఇదొకటి, ఇదొకటి. సో నువ్వు నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే కామా పెట్టాలి ఇక్కడ ఇంకోటి. ఓకే. కామా పెట్టి ఇంకోటి క్రియేట్ చేయి, అంటే లాగిన్ బటన్.
సో దీనికి నువ్వు మళ్ళీ ఇంకో నోడ్ ఏం చేయాలి? ఈ రెండు చేయాలి. కాపీ చేసుకో. ఉమ్. దీంట్లో ఏం చేస్తావు ఇప్పుడు? దీనికి లాగిన్ దానికి ఐడి కావాలంటే దీంట్లో ఏమున్నాయి? సి మనకు సంబంధించిన అట్రిబ్యూట్స్ లేవు, నేమ్ లేదు, ఐడి లేదు, క్లాస్ ఉంది. క్లాస్ కానీ ఇది యూనిక్ కాదు కదా, యూనిక్ కాదు. సో ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఎక్స్పర్ట్ వెళ్తాం. సో ఎక్స్పర్ట్ ఎలా పోతాం అంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ యూజ్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు నేను చేసిన డబుల్ స్లాష్ బటన్ ఎక్స్పర్ట్ రాస్తున్నాను. టెక్స్ట్ ఈక్వల్స్ టు ఓకే, ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తాను? లాగిన్ బటన్కి లొకేట్ టైప్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఎక్స్పర్ట్ వాల్యూ. ఓకేనా? డన్నా? అంతేనా? ఇంకేం కావాలి? ఇంకేం చూసుకోవాలి దీంట్లో? సో ఇప్పుడు ఇది లాగిన్ పేజ్ కదా, ఇప్పుడు నేను లాగిన్ పేజ్. సో లాగిన్ చేస్తాను. ఓకే, సో లాగిన్ చేసిన తర్వాత నాకు ఈ డాష్ బోర్డ్ వాలిడేట్ చేయాలి. ఓకే, ఇది ఎగ్జిస్ట్ ఉందా లేదా? నేను ఏం చేశానంటే రీజనబుల్ పర్పస్ ఇక్కడ లాగిన్ పేజ్ పెట్టాను కదా, ఇక్కడ ఇంకోటి పెడతాను. ఇది ఓన్లీ లాగిన్ పేజా? లాగిన్ పేజ్ కదా ఇది, కామా పెట్టి నేను ఇంకోటి పెడతాను. లాగిన్ పేజ్ నుంచి ఇంకోటి డాష్ బోర్డ్ ఆర్ హోమ్ పేజ్ అని పెట్టాను. హోమ్ పేజ్ నోట్ క్రియేట్ చేస్తాను. ఇది ఎండ్. ఓకే. సో ఈ హోమ్ పేజ్లో ఏం చేస్తాను నేను? డాష్ బోర్డ్ అనే లొకేటర్ తీసుకుంటాను. అంతే కదా? డాష్ బోర్డ్. దీంట్లో ఏం కావాలి నాకు? లొకేటర్. లొకేటర్ నేమ్ పెట్టడానికి ఇది కావాలి కదా. సో దీంట్లో ఏం తీసుకున్నాం? ఇప్పుడు ఎక్స్పాత్ తీసుకోవాలి కదా. దీనికి ఎక్స్పాత్ ఏది ఉంటే అది అట్రిబ్యూట్ చూద్దాం. ఓకే, సో దీంట్లో ఏమున్నాయి మనకి? ఏవి కాన్స్టెంట్గా లేవు, అట్రిబ్యూట్స్ ఏమి లేవు. క్లాస్ నేమ్ ఉంది, క్లాస్ నేమ్ విల్ బి చేంజింగ్. ఓకే, ఇది టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని తీసుకుంటాను నేను. డబుల్ స్లాష్ h6 అండ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో ఇచ్చిన. ఓకేనా? కంట్రోల్ C. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇచ్చిన ఎక్స్పోర్ట్ వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు లాగిన్ పేజ్లో నీకు హోమ్ పేజ్ కూడా వచ్చింది. సో నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకే జేసన్లో మల్టిపుల్ పేజెస్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇది లాగిన్ పేజ్, హోమ్ లాగిన్ పేజ్ యా ఆల్రెడీ కరెక్ట్ ఉంది.
ఎర్రర్ వస్తుంది. ఇది ఎర్రర్ వస్తుంది ఎందుకో, ఒక నిమిషం. లాగిన్ పేజ్. ఒక నిమిషం. మీకు ఇలా ఎర్రర్ వస్తే, ఓకే, జేసన్ ఫార్మాటర్ అని ఉంటుంది ఆన్లైన్లో, ఏదైనా తీసుకో. ఓకే, దీన్ని తీసుకొని ఇక్కడ వ్యాలిడేట్ చేయి. క్లోజింగ్ అటెండ్ అంట. ఉమ్, ఓకే. ఉమ్, ఓకే, అది చూపెడుతుంది అక్కడ. నువ్వు కావాలంటే ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. అది చూస్తాను, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకేలే, ఫైన్. మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది, నో ఇష్యూస్. యా, రీనేమ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ జేసన్ వచ్చింది కదా. ఇప్పుడు జేసన్ నుంచి డేటా రీడ్ చేయాలి. సో ఎలా చేద్దాం అనుకుంటున్నావు, నీకేమైనా ఐడియా ఉందా? ఉం? సో నేను ఒకటి యూటిలిటీ రాస్తాను ఇక్కడ, జేసన్ రీడ్ చేసి. క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సేమ్ ఎక్సెల్ లాగే జేసన్ యూటిలిటీ అని పెట్టాను క్లాస్ నేమ్. ఓకే, సో దీంట్లో మనం ఒక మెథడ్ రాసాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే రీడ్ డేటా ఫ్రమ్ పబ్లిక్ పబ్లిక్ ఇలా రాసే బదులు ఉమ్, సరేలే, పబ్లిక్. ఓకే, సో ఇది రీడ్ డేటా ఫ్రమ్ జేసన్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో స్ట్రింగ్ నీకు ఏంటి. సో అలాగే దీన్ని కూడా రీడ్ చేస్తాం. సో దీన్ని ఏం చేస్తాను, స్ట్రింగ్ ఫైల్ పాత్ తీసుకుంటాను. ఓకే, ఫైల్ పాత్ తర్వాత స్ట్రింగ్, నీకు పేజ్ నేమ్ కావాలి కదా. అంటే ఆ, ఈ లొకేటర్ ఉంది కదా, దీంట్లో ఈ పేజ్ నేమ్ హోమ్ పేజా లేకుంటే ఏ పేజ్ ఉందో ఆ పేజ్ నేమ్ తీసుకున్నాం ఇన్పుట్. సో పేజ్ నేమ్. సో ఇప్పుడు మనకి ఆ, ఈ జేసన్ నుంచి రీడ్ చేయాలంటే ఫస్ట్ మనకి జేసన్ టోకెనర్ అని ఒకటి ఆబ్జెక్ట్ ఉంది. ఓకే,
సో దాన్ని యూజ్ చేసి మనం డేటా అనేది రీడ్ చేస్తాం. సో దానికన్నా ముందు మనము ఈ ఫైల్ని మనం ఏం చేయాలంటే ఇన్పుట్ స్ట్రీమ్గా కన్వర్ట్ చేయాలి ఏదైతే ఉన్నది. ఓకే, ఫైల్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ FIS ఈక్వల్ టు న్యూ. సో ఈ జేసన్ ఎందుకు ఇచ్చేసాను అంటే చాలా లైట్ వెయిట్ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ చేసాము. మనం జేసన్ టోకెన్ యూజ్ చేసి గెట్ చేసుకోవాలి. సి ఈ జేసన్ టోకెన్ అనేది org.json అనే ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, సో ఈ టోకెన్ రీడ్ చేసి మనం ఈక్వల్స్ టు న్యూ. ఇక్కడ జేసన్ టోకెన్ ఏమేమి తీసుకుంటుంది, ఇన్పుట్ స్ట్రీమ్ అదే ఫైల్. సో FIS ఇచ్చాను నేను. ఓకే, సో ఈ FIS నుంచి మనము డైరెక్ట్ గా జేసన్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. జేసన్ ఆబ్జెక్ట్ ద్వారానే మనం డేటాని డైరెక్ట్ రీడ్ చేయొచ్చు. జేసన్ ఆబ్జెక్ట్, సో ఇది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో జేసన్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి org.json. ఓకే, సో ఇక్కడ నేను ఏం తీసుకుంటాను అంటే డైరెక్ట్ మనకి ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అది. సో నేను లొకేటర్ ఆర్ ఆబ్జెక్ట్ అని తీసుకుంటాను ఏదైనా ఒకటే. ఈక్వల్ టు యా. సో నీవు చేసిన ఆబ్జెక్ట్లో ఏం పాస్ చేయాలి, టోకెనర్ పాస్ చేయాలి. సో టోకెనర్ అది అయిపోయిందా ఇప్పుడు. ఉమ్. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇప్పుడు మనకు కంప్లీట్ గా ఒక జేసన్ వచ్చింది ఇక్కడ. ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్ అంతా మనము ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ గా కన్వర్ట్ చేసాము. ఓకే, చేసిన తర్వాత మనం దీన్ని ఒక జేసన్ ఒక ఆబ్జెక్ట్ లెక్క పాస్ చేసాం. ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేయాలి, మళ్ళీనా లొకేటర్ గెట్ చేయాలి. ఓకేనా, లొకేటర్స్ గెట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఈ కర్లీ బేస్ ఉంది కదా, ఇదంతా ఒక ఆబ్జెక్ట్ జేసన్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది కదా, ఇది కూడా ఒక ఆబ్జెక్టే, ఇది కూడా ఒక ఆబ్జెక్టే. సో ఏదైతే కర్లీ బ్రేస్ లో ఉందో అది కూడా జేసన్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ అని తీసుకుంటాను. మళ్ళీను జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ నుంచి నాకేం కావాలి, నాకు బేస్డ్ ఆన్ ద పేజ్ నేమ్. ఓకే, ఏదైతే పేజ్ నేమ్ పాస్ చేసినా ఆ ఆబ్జెక్ట్ కావాలి కదా, నాకు లాగిన్ కావాలంటే ఇది మాత్రమే కావాలి. లాగిన్ వరకు ఏదైతే ఉందో అది మాత్రమే కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, పేజ్ ఈక్వల్స్ టు ఓకే ఈ ఆబ్జెక్ట్ డాట్ గెట్ గెట్ జేసన్ ఆబ్జెక్ట్ అగైన్. ఓకే, జేసన్ ఆబ్జెక్ట్ కి ఏం పాస్ చేయాలి, నేను ఇక్కడ పేజ్ నేమ్ ఇస్తాను నాకు కావాల్సింది. ఓకే, ఇక్కడ నేను పేజ్ నేమ్ ఇస్తాను. సో ఈ పేజ్ నేమ్ ద్వారా మళ్ళీ అగైన్ నేను జేసన్ ఆబ్జెక్ట్ ని గెట్ చేయొచ్చు అనమాట, ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి. ఇక్కడ మళ్ళీను పేజ్ వచ్చింది. ఈ పేజ్ లో నాకు పర్టికులర్ గా ఏదైనా కావాలి అంటే అది కూడా గెట్ చేయొచ్చు. ఓకే, ఏది కావాలో అది జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, పేజ్ డాట్ గెట్ ఆబ్జెక్ట్. సో ఎలిమెంట్ నేమ్ ఏం పాస్ చేయాలి, మనకి ఏం కావాలి ఎలిమెంట్.
యూజర్ నేమ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తాను. ఏది ఇచ్చాను యూజర్ నేమ్ ఇక్కడ? సపోజ్ నాకు ఇది ఇచ్చాను కదా, ఇది కావాలి, ఇది ఇచ్చాను. సో నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తాను నాకు, ఇది చేసిన ఆబ్జెక్ట్ లో నుంచి నీకు ఇవి ఎలిమెంట్ యూజర్ నేమ్ ఉంది కదా, దీంట్లో నాకు టూ ఉంటాయి, లొకేటర్ టైప్, లొకేటర్ వాల్యూ. ఈ రెండు రిటర్న్ చేస్తారు. ఓకే. సో నేను ఏం చేస్తానంటే దాని నుంచి నేను ఎలిమెంట్ డాట్ ఏమన్నా గెట్ గెట్ ఓకే, గెట్ స్ట్రింగ్ కదా నాకు కావాల్సింది, స్ట్రింగ్ తీసుకుంటాను. స్ట్రింగ్ లో ఏమి ఇస్తాను నేను? టైప్ ఏమి ఇస్తాను? లొకేటర్ టైప్. లొకేటర్ టైప్ ఇది కావాలి నాకు కదా. ఓకే. ఇదేం రిటర్న్ చేస్తా? స్ట్రింగ్ రిటర్న్. స్ట్రింగ్ ఈక్వల్స్ టు టైప్ వచ్చిందా? సేమ్ ఇలాగే లొకేటర్ వాల్యూ కూడా, నాకు లొకేటర్ వాల్యూ కూడా కావాలి, ఇలాగే తీసుకుంటాను. సో ఇక్కడ వాల్యూ అని ఇస్తాను. ఓకే. ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను టైప్. ఓకేనా? ఇప్పుడు అర్థమైనా? సో ఫస్ట్ ఏం చేశాను, ఫైల్ ఇన్పుట్స్ తీసుకున్నాను, దాని తర్వాత జేసన్ టోకనైజ్ తీసుకున్నాను. ఆ ఫైల్ ఇన్పుట్స్ ని ఒక జేసన్ గా కన్వర్ట్ చేయడానికి జేసన్ టోకనైజ్ యూజ్ అవుతుంది. సో దాని నుంచి మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓకే, పేజ్ నేమ్ తీసుకున్నాం, అక్కడ నుంచి మళ్ళీ యూజర్ నేమ్ తీసుకున్నాం. యూజర్ నేమ్ లో నీకు స్ట్రింగ్ కావాలి కాబట్టి నేను లొకేటర్ యొక్క టైప్, లొకేటర్ వాల్యూ గెట్ చేస్తున్నాను. ఓకేనా? ఉమ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన. ఉమ్. సో ఇప్పుడు రీడ్ డేటా ఫ్రమ్ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఫైల్ పాత్ తర్వాత ఏమి ఇవ్వాలి? ఇంకాను పేజ్ నేమ్ ఇవ్వాలి కదా. సో ఇది ట్రై క్యాచ్ హ్యాండిల్ చేయమంటుంది, చేస్తాను. ఓకే. సో ఫస్ట్ నేను డీబగ్ చేస్తాను. జావా అప్లికేషన్. ఓకే, ఇది ప్రింట్ అయింది. ఓకే, ఎక్స్పాత్ ఇన్పుట్ నేమ్ డైరెక్ట్ ప్రింట్ అయింది. మీకు కావాల్సింది నేను డీబగ్ చేస్తాను. అన్నాస్ కాదు, డీబగ్ యాస్ చేయాల్సింది. ఓకే. సో ఇక్కడ ఫైల్ పాత్ ఏం చేస్తున్నాను, లాగిన్ పేజ్. ఓకే, పేజ్ నేమ్. నెక్స్ట్ టోకనర్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, అది టోకెన్ అయింది, ఎన్ని ఉన్నాయో చెక్ చేసింది. ఓకే, నాకు ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకేనా, కంప్లీట్ ఆబ్జెక్ట్ ఇది. ఇక్కడ ఏది నల్లు ఉంది? ఓకే. చూడు ఇప్పుడు నాకు పేజ్ వచ్చింది. సో ఈ ఈ పేజ్ లో నాకు కావాల్సింది పేజ్ నేమ్ ఇచ్చాను కాబట్టి నాకు పేజ్ సంబంధించిన మాత్రమే వచ్చింది. యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ నాకు లాగిన్ బటన్ దానికి సంబంధించినవి వచ్చినాయి. సో దీని నుంచి నాకు యూజర్ నేమ్ కావాలి ఓన్లీ. ఇక్కడ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ లో పాస్వర్డ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత లాగిన్ బటన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత
యూజర్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో నాకు దీంట్లో యూజర్ నేమ్ కావాలి. సో నేను యూజర్ నేమ్ తీసుకున్నా. సో యూజర్ నేమ్ కావాల్సిన సంబంధించిన ఆబ్జెక్ట్ వచ్చింది. లొకేటర్ వాల్యూ, లొకేటర్ టైప్. సో నాకేం కావాలి ఇక్కడ? లొకేటర్ టైప్ కావాలి కాబట్టి టైప్ ఏం వచ్చింది ఇక్కడ? ఎక్స్పాత్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ. ఇది ప్రింట్ అయింది ఇప్పుడు. ఓకేనా? Hmm. ఇలా మనం ఎన్హాన్స్ చేసుకోవాలి దీన్ని. ఓకే, ఫైన్. ఇది జేసన్ నుంచి డేటా రీడ్ చేయడం. దీన్ని నేను ఓకే ఇప్పుడు ఎలా మారుస్తానో చూడు. సేమ్ మనం ఎక్సెల్ లాగే కీ డ్రివెన్ లాగా కావాలి కదా నీకు. ఎక్సెల్ మాత్రం మనం రాసాం కదా ఎక్సెల్లో. ఈ ఎక్సెల్ ఏం రాసాం మనం? జస్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఇది టెస్ట్ కేసు ఇది జస్ట్ ఇక్కడ ఏం చేసాం మనం? ఎక్సెల్ యూటిలిటీస్ చేసి దాంట్లో జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చినాము. ఆ, ఏ సీట్ కావాలో ఆ సీట్ నేమ్ ఇచ్చినాము. సీట్ నేమ్ ఇచ్చేసి టెస్ట్ కేస్ ఐడి దానికి గెట్ చేస్తున్నాం. గెట్ చేసి ఒక మ్యాప్ లాగా పెట్టేసి గెట్ చేస్తున్నాం అన్ని కదా. సో నాకు కూడా ఇక్కడ ఈ జేసన్ యూటిలిటీస్ యూజ్ చేసి ఏం చేయాలంటే జస్ట్ పేజ్ నేమ్ ఇవ్వాలి. డాట్ గెట్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డా లేకపోతే ఏది కావాలంటే అది గెట్ చేయాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలి? ఎనీ ఐడియా? గ్లోబల్ గా చేయాలి అట్లా. అన్ని చేసుకుంటావా? ఉమ్, అన్ని యాజ్ మ్యాప్ లో పెట్టుకోవచ్చు, ఫైన్, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఐటరేట్ చేయాలి కదా, ప్రతి ఆబ్జెక్ట్ యూజర్ నేమ్ రీడ్ చేస్తూనే ఉండాలి. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని రీడ్ చేయాలి ఒకటేసారి, కష్టం కదా. అలాంటప్పుడు ఏం చేద్దాం మనం? లూప్ కూడా చేయకూడదు నాకు, డైరెక్ట్ గా రీడ్ చేయాలి. ఉమ్, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ జేసన్ జేసన్ యూటిలిటీ అని క్రియేట్ చేస్తాను. సో నేను జేసన్ యూటిలిటీ ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తానో అప్పుడే నేను దీని యొక్క ఫైల్ పాత్, ఓకే, ఫైల్ పాత్లో కూడా ఫైల్ నేమ్ తీసుకుంటాను. డాట్ స్ట్రింగ్ తర్వాత పేజ్ నేమ్ తీసుకుంటాను ఇక్కడే. ఓకే. సో ఈ ఫైల్ నేమ్ మనము ఇదంతా మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నేను ఏం చేస్తానంటే గ్లోబల్ వేరియబుల్స్ ఉంది కదా, ఓకే, ఇక్కడ టెస్ట్ డేటా పాత్ ఇచ్చాం కదా. నేను ఇక్కడ సేమ్ దానిలాగే ఇస్తా, లొకేటర్స్ పాత్ అని. సో ఏది లొకేటర్స్ ఇక్కడ కదా మనకు కావాల్సింది, ఇక్కడ లొకేటెడ్ అని ఇస్తా. ఫ్యూచర్ లో నాకు ఇది కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ పాత్ ఒక చోట పెట్టుకుంటున్నా. ఓకే. సో ఈ లొకేటర్ ఇచ్చిన స్లాష్ నేమ్ ఇచ్చేసి డాట్ జేసన్ కదా నాకు కావాల్సింది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైతే పేజ్ నేమ్ వస్తుందో దానికి డాట్ జేసన్ పెడతా కదా. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూసావా జేసన్ యూటిలిటీస్ లో, వేర్ ఇస్ దట్ జేసన్ కదా ఎక్సెల్ యూటిలిటీలో. ఇక్కడ ఏం చేసాం, ఫైల్ బార్ గ్లోబల్ ట్రీట్ చేసి ఫైల్ నేమ్ డాట్ ఎక్స్ఎల్ఎస్ అని పెట్టాం కదా. సో నేను ఇలాగే తీసుకుంటా, దీన్ని కూడా ఇలాగే తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసి టెస్ట్ డేటా పాత్ కదా, ఇక్కడ నాకు టెస్ట్ డేటా పాత్ కదా కావాల్సింది, నాకు లొకేటర్ పాత్ కావాలి కదా. లొకేటర్ పాత్ తీసుకుంటాను, ఇది కరెక్ట్గా లేదు. లొకేటర్ పాత్
ఓకే. ఇక్కడ ఫైల్ నేమ్ తీసుకుంటాను ఇది. సో ఇది డాట్ జేసన్ కాదు కదా, నాకు డాట్ జేసన్ కదా కావాల్సింది నాకు. నేను డాట్ జేసన్ తీసుకుంటాను. ఇది కావాలంటే నువ్వు సపరేట్ మెథడ్ రాసుకోవచ్చు ఒకటి. ఉం? లేదండి ఈ లైన్ ప్రతిసారి ఇలా కాల్ చేయకోకుండా ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే. సో నేను లొకేటెడ్ గ్లోబల్ వేరియబుల్స్ నుంచి లొకేటర్ పాత్ తీసుకొని ఫైల్ నేమ్ డాట్ జేసన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఇది తీసుకొని అక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే నువ్వు ఇది క్రియేట్ చేస్తావో ఉం? నేను ఇక్కడే ట్రై బ్యాక్ పెట్టేస్తాను. ట్రై క్యాప్లోనే ఈ కోడ్ కాపీ చేసేసి ఇక్కడ పెట్టేస్తాను. సో నాకు ఇక్కడ ఫైల్ పాత్ ఏం కావాలి, ఇది కావాలి, ఫైనల్ పాత్. ఓకే. సో ఇప్పుడు జేసన్ టోకెన్ సేమ్. ఓకే. ఆబ్జెక్ట్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు జేసన్ టోకెనర్ ఉంది. ఓకే. ఈ పేజ్ నేమ్ ఉంది కదా, ఈ పేజ్ నేమ్ కూడా నేను గ్లోబల్ గా చేస్తాను. సో ఈ పేజ్ నేమ్ ఇక్కడ నుంచి తీసుకుంటాను. సారీ, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఈ పేజ్ నేను గ్లోబల్ గా చేస్తాను. పేజ్ ద్వారా నాకు కావాలి కదా, గెట్ చేసుకోవాలి లొకేటర్స్. నీకు కావాలంటే పేజ్ ని మార్చుకోవచ్చు. సో నేను దీన్ని గ్లోబల్ గా చేస్తాను. గ్లోబల్ గా చేయాలంటే ఇలా చేసి ఇక్కడ ఉండేదాన్ని తీసేయాలి, అప్పుడు గ్లోబల్ గా అవుతుంది. ఓకే. సో నాకు మెయిన్ మెథడ్ అవసరం లేదు ఇంకా. ఓకే. సో ఇప్పుడు నాకు పేజ్ వచ్చింది. ఈ పేజ్ నుంచి నువ్వు ఏ లొకేటర్ అడుగుతావో అది కావాలి డైరెక్ట్ కదా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మెథడ్ రాస్తాను ఇక్కడ. పబ్లిక్. సో నేను ఇప్పుడు ఇక్కడ 2 ఎలిమెంట్స్ రిటర్న్ అవుతున్నాయి కదా, ఇవి వచ్చేసి అర్రేలో పెట్టుకుంటాను. ఓకే. సో నేను అది అర్రేలో రిటర్న్ చేసేలాగా పెడతాను. ట్రైన్ గెట్ లొకేటర్స్ అనే మెథడ్ రాస్తాను. సో గెట్ లొకేటర్స్ మెథడ్ లో నేను ఇన్పుట్ ఏం అడుగుతానంటే స్ట్రింగ్ ఎలిమెంట్ నేమ్ అడుగుతాను. ఎలిమెంట్ నేమ్ కావాలి నాకు. ఓకే. సో ఈ ఎలిమెంట్ నేమ్ ఫస్ట్ ఏం చేస్తుంటే ట్రై క్యాష్ లో పెట్టుకుంటాను. పేజ్ నుంచి నేను ఎలిమెంట్ గెట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ మినిట్. ఆబ్జెక్ట్ వచ్చింది, బట్ నెక్స్ట్ ఈ పేజ్ నుంచి కదా మనకు కావాల్సింది. గెట్ ఎలిమెంట్ నేమ్ ఇస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది, మళ్ళీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కదా, చేసిన ఆబ్జెక్ట్. ఏం కాకుండా ఏం రిటర్న్ చేస్తుంది అంటే మళ్ళీ
ఓకే. అది కూడా జేసన్‌నే కదా రిటర్న్ చేస్తది. గెట్ చేసిన ఆబ్జెక్ట్ ఓకే. సో ఎలిమెంట్ నేమ్ ఇస్తాను. అదేం రిటర్న్ చేస్తుంది అంటే జేసన్ రిటర్న్ చేస్తుంది. జేసన్ ఆబ్జెక్ట్ ఓకే. సో జేసన్ ఆబ్జెక్ట్ వచ్చింది. సేమ్ నాకు ఇలాగే కావాలి ఇది. లొకేటెడ్ టైప్ వచ్చింది. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిటర్న్ న్యూ డ్రాయింగ్ దీంట్లో రిటర్న్ చేస్తాం. టైప్ అనేది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత వాల్యూ అనేది సెకండ్ వస్తుంది. అంటే 0,1. ఇప్పుడే రిటర్న్ చేసాం కదా ఇది మీకు మళ్ళీ. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. దీనికన్నా ముందు మనం ఫస్ట్ చెక్ చేయాలి. కొన్ని కండిషన్ చెక్ చేసాం. But it's not having print something.
పేజ్ నేమ్ తీసుకుందాం. ఓకే, నేను దీన్ని గ్లోబల్ గా వేరియబుల్ అసైన్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఏమంటాను బాధ? ఆ? ఏం బిగాలు? ఏడా నీ బిగాలు లేవు మా బిగాలు. సర్లే, ఓకే. సో ఇప్పుడు మ్, ఇది రీడ్ చేసాం కదా. సో ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ దట్, ఇక్కడ క్రియేట్ టెస్ట్ కేస్ ఉంది కదా మన దగ్గర. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ టెస్ట్ కేస్ ఉంది కదా, ఇక్కడ యూటిలిటీస్ క్రియేట్ చేస్తా. సో లొకేటెడ్ యూటిలిటీ కదా అది మనం రాసినది, జేసన్ యూటిలిటీ, సారీ, జేసన్ యూటిలిటీస్, జేసన్ ఈక్వల్స్ టు న్యూ జేసన్. దీంట్లో మనం ఏం పాస్ చేయాలి? ఆ, ఏం కావాలి మనకి? ఫస్ట్ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ విల్ బి లైక్ లొకేటెడ్స్ ఆర్ లాగిన్ పేజ్, సారీ, లాగిన్ పేజ్ కదా, లాగిన్ పేజ్. దీంట్లో పేజ్ ఏం కావాలి? లాగిన్ పేజ్లో మనకు కావాల్సింది ఏం కావాలి? ఇదే లాగిన్ పేజ్ అని. సో లాగిన్ పేజ్ తీసుకున్నాను, గెట్ చేస్తున్నాను. సో ఇక్కడ లాగిన్ పేజ్ నుంచి నాకేం కావాలి మళ్ళీ? గెట్ లొకేటెడ్స్ కదా, గెట్ లొకేటెడ్స్. సో ఇక్కడ ఎలిమెంట్ నేమ్ ఇస్తే అయిపోతుంది డైరెక్ట్. కావాలంటే దీంట్లో లోపలికి వెళ్ళాం అనుకో, ఎలిమెంట్ నేమ్, సారీ, ఎలిమెంట్ నేమ్. ఇక్కడ లాగిన్ పేజ్ తీసుకున్నాం. నువ్వు ఇప్పుడు లాగిన్ పేజ్ కూడా ఫీచర్లో నీకు మల్టిపుల్ పేజెస్ కావాలనుకో, అప్పుడు ఏం చేస్తావు? దట్స్ ఓకేలే. మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోనికి ఏదైనా ఇంకో పేజ్ కావాలంటే, సపోజ్ హోమ్ పేజ్ కావాలంటే హోమ్ పేజ్, హోమ్ పేజ్ కావాలంటే హోమ్ పేజ్ తీసుకో, అలా నేమ్ మార్చుకో. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు జేసన్ డాట్ గెట్ లొకేటర్ ఉంది కదా, ఆ నేమ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో దీన్ని నేను గ్లోబల్గా చేస్తాను, జేసన్ యూటిలిటీస్ని ఇక్కడ ఇస్తాను. సో అక్కడ ఇచ్చినానంటే నేను ఆటోమేటిక్గా తీసేయాలి. ఓకేనా? ఆల్రెడీ ఇది స్టార్ట్ కంట్రోల్. ఓకే, జేసన్ స్టాటిక్ తీసుకున్నానా? ఓకే. సో ఇప్పుడు గ్లోబల్ నుంచి ఏం చేస్తాను? నాకు కావాల్సింది ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, లొకేటర్ యూజర్ నేమ్ అని ఉంది కదా, లాగిన్ ఇంటిది ఆరెంజ్ వచ్చారు. ఫస్ట్ నేను ప్రింట్ చేస్తాను. ఓకే, ట్రైన్ డైరెక్ట్గానే ఇస్తున్నా. ఇక్కడ జేసన్ డాట్ గెట్ లొకేటర్.
సో గెట్ లొకేటర్ ఏం చేయాలి నేను ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి నాకు ఏం కావాలి జేసన్ డాట్ లొకేటర్ అంటే యూజర్ నేమ్ కావాలి. సో యూజర్ నేమ్ ఇది ఏం రిటర్న్ చేస్తుంది ఈ గెట్ లొకేటర్ అనేది అరే రిటర్న్ చేస్తుంది కదా. ఓకే, అరే రిటర్న్ చేస్తుంది టైప్ టైప్ వాల్యూ. సో నేను డైరెక్ట్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే గెట్ యూజర్ నేమ్ ఏదైతే ఇస్తామో ఇక్కడ ఉండేది ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆఫ్ జీరో ఇస్తాను. ఓకే, ఎందుకు రాలేదు? ఓకే, గెట్ లొకేటెడ్ జీరో అని ఇస్తాను. ఓకే, అది లొకేటెడ్ టైప్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది నాకు వాల్యూ కావాలి కదా. సో వాల్యూ కూడా నాకు ఇక్కడ ఇలా తీసేస్తాం లొకేటెడ్ ఆఫ్ 1. సో జీరో అనేది లొకేటెడ్ టైపు, 1 అనేది వాల్యూ. ఓకే, రన్ చేసి చూస్తున్నా నీకు అర్థమవుతుంది. సో దీంట్లో చేసిన లాగిన్లో మెయిన్ మెథడ్ లేదులే. గెట్ లొకేటెడ్స్లో మనం ఇచ్చినది ఓకే ఫైన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇంక ఇది అవసరం లేదు మనకి. ఓకే, కావాలంటే నీ రిఫరెన్స్ పెట్టుకో. సో నేను ఈ రెండు మెథడ్ గెట్ లొకేటెడ్స్ దాని తర్వాత ఈ కన్స్ట్రక్టర్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. డీబగ్ పాయింట్ పెట్టాను కదా, డీబగ్ హ్యాస్ జావా అప్లికేషన్. సో ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్, లాంచ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో నేను ఎంటర్ టెస్ట్ మెథడ్లోకి వెళ్తాను. ఇక్కడ రేపు వచ్చేస్తాను. ఏంటి ఎక్సెప్షన్ నల్ పాయింట్ జావా హ్యాస్ దిస్ డాట్ పేజ్ ఇస్ నల్లా. డాట్ పేజ్ నల్ అంట, చూద్దాం. మ్మ్. మ్మ్. లోపల వేరియబుల్స్ పిలుస్తున్నాం. లాగిన్ పేజ్. ఇక్కడే రిటర్న్ ఇస్తున్నాను. Something happened here only.
It's a file path like dot JSON file not found exception. Hmm. No such file అంట login page dot అనుకున్నా. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఇదే కదా లాగిన్ పేజ్. లొకేటర్స్ కదా. లొకేటర్ అని ఇచ్చిన ఒక లొకేటర్స్ అని చేయాలి కదా, అది డిఫరెన్స్ కదా. జస్ట్ ద స్మెల్లింగ్ మిస్టేక్. సో లొకేటెడ్ స్పాట్లోకి వెళ్ళి ఇక్కడ ఏమి ఇవ్వాలి? లొకేటెడ్స్ అని ఇవ్వాలి. లెట్స్ స్టార్ట్ దిస్ వన్. Now let's go. Okay, there's an object page has created. No null. Okay, JSON వచ్చింది. కామన్ మెథడ్స్ లాంచ్ అప్లికేషన్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఎంటర్ చేయాలి కదా. లాగిన్ అంటే ఆరెంజ్ హెచ్ఆర్ఎం స్టెప్ ఓవర్ దీంట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ టెస్ట్లో కూడా వస్తుంది. ఇక్కడ ఎంటర్ టెస్ట్లో ఏమో చూడు, ఎక్స్ పద్ధతి వచ్చింది కరెక్టా. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, యూజర్ నేమ్ కరెక్టా, మనకి ఫైల్ నుంచి కరెక్ట్గా వచ్చింది కదా. టైప్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం టెస్ట్ కేసు సారీ ఎక్సెల్ యూటిలిటీ ఎంటర్ యాక్షన్ ఇన్పుట్ ఇది ఎక్సెల్ నుంచి తీసుకుంటున్నాం. డన్. ఎలిమెంటల్లీ క్లియర్ క్లిక్ సెండ్ కీస్. సెండ్ కీ చేసిందా అయిందా. సో అలా రీడ్ చేయాలన్నీ. సో నెక్స్ట్ నేను ఇది ఒకటే కదా ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ కూడా రీడ్ చేస్తాను. సో ఇదేంటి ఎంటర్ టెస్ట్ పాస్వర్డ్ కదా. సేమ్ ఇలాగే తీసుకుంటాను. జేసన్ లొకేటర్ ఎంటర్ టెస్ట్ లో ఇక్కడ నాకు ఏం కావాలి, పాస్వర్డ్ కదా కావాల్సింది. పాస్వర్డ్ కాపీ చేసుకుంటాను. పాస్వర్డ్ ఆఫ్ 0. అర్రే ఇండెక్స్ కదా 0 0 1 అనేది. అర్రేని ఇలా కూడా రీడ్ చేయొచ్చు డైరెక్ట్ ఇండెక్స్ ద్వారా ఆఫ్ 1. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను నేను. నాకు ఇదేం అవసరం లేదు ఇంకా, పర్ఫెక్ట్ కోడ్. సో లాంచ్ చేసింది.
ఉమ్, దీన్ని కింద పెట్టేస్తాను. ఎంటర్ టెస్ట్లోకి వచ్చింది. ఫస్ట్ ఏంటి లొకేటెడ్ టైప్, టెక్స్ట్ పాత్, వాల్యూ, యూజర్ నేమ్. సో ఎంటర్ చేసింది ఇక్కడ అడ్మిన్ పైన. నెక్స్ట్ ఏంటి లొకేటెడ్ టైప్ నేమ్ వచ్చింది, వాల్యూ ఏం వచ్చింది, పాస్వర్డ్ అని వచ్చింది. ఓకే. స్టెప్ లాగిన్ క్లిక్ అయింది, డన్. ఓకే. ఇవన్నీ హార్డ్ కోడ్ చేసినవి. సో నువ్వు అవన్నీ రీడ్ చెయ్యి. సో ఇలాగా అన్నిటికీ ఇలా ఇచ్చేస్తే నీకు క్లియర్ కనబడుతుంది కదా ఏం చేస్తున్నాను ఏంటి అని. ఉమ్, ఇక్కడ క్లిక్కి, ఎగ్జిస్ట్కి, ఇవన్నీ. ఓకే ఫైనా.